తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎరపతినేని శ్రీనివాసరావు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ జోహార్ అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గత వారం నియోజకవర్గ మేనిఫెస్టో ఒకటి, గురజాల సూపర్ 6 మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఆ రోజు మనం చెప్పాం, ఒకటి గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా స్థాపన, 2,50,000 మందికి చంద్రన్న బీమా ప్రభుత్వానికి కట్టాల్సిన ప్రీమియం చెల్లించి 1,50,000 మందికి 10 లక్షల రూపాయల విలువ చేసి ఇన్సూరెన్స్ బాండ్లు ఇస్తామని చెప్పాం. 3, ప్రభుత్వం వచ్చే 3 గ్యాస్ సిలిండర్లతో పాటు 1 గ్యాస్ సిలిండర్ మనం 5 సంవత్సరాలు అక్కలకి చెల్లెలకి ఇస్తామని చెప్పాం. 4, యూత్ పాలసీ ద్వారా 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పాం. 4, హజ్ యాత్ర వెళ్ళే ముస్లిం సోదరులకి వ్యక్తిగతంగా 1,00,000 రూపాయలు ఆర్థిక చేయూతిస్తామని చెప్పాం. క్రిస్టియన్ సోదరులకి వేళాంగిని వెళ్ళడానికి ఫ్రీ బస్సులు పెడతామని చెప్పాం. ఇక్కడ ఈ క్యాష్ మహేష్ రెడ్డి మొన్న ఒకటి ఏదో పెట్టాడు వాట్సాప్ గ్రూపుల్లో, మేనిఫెస్టోలో తేడా అంట. ఇక్కడ ఈ వ్యక్తి ఆలోచించాల్సింది, ఇవన్నీ కూడా నేను ఆ రోజు మీరు కూడా ఉన్నారు ప్రెస్, ఇవన్నీ కూడా సూపర్ 6 మేనిఫెస్టో ఇది సొంత నిధులతో పెట్టింది. మరలా డెవలప్మెంట్ యాక్టివిటీస్తో 1 వీక్లో మళ్ళీ పెడతామని చెప్పి మీకు చెప్పాను. నేను ఆ రోజు ప్రెస్ చెప్పాను. మేము పెట్టింది మొత్తం కూడా ఆయన వినకుండా పాపం తొందరపడి ఆయన మేనిఫెస్టోలో తేడాన్ని పెట్టాడు. ఇక్కడ ఏం పెట్టాడు, సొంత ఇల్లు లేని 4,000 మైనార్టీ కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి 2 లక్షలు విలువ చేసి గృహ నిర్మాణానికి 2 లక్షలు సాయం 160 కోట్లు అంట మైనార్టీలు. ఇక నా ఫోటో పెట్టి ఏం పెట్టారు వీళ్ళు సోషల్ మీడియాలో, సంవత్సరానికి 40 మందికి హజ్ యాత్ర, సుమారు 40 లక్షలు, 40 లక్షలు ఇంటూ 5 సంవత్సరాలు 2,40 లక్షలు. వీళ్ళు లెక్కలు కూడా సరిగ్గా రాయాలి. 40 లక్షలు సంవత్సరానికి అంటే 5 సంవత్సరాలకి ఎంత అయింది? 2,40,00,000 రాశారు. ఆ లెక్కలు కరెక్ట్గా చూసుకుంటారు మైనింగ్, కానీ ఇక్కడ సరిగ్గా లెక్కలు కూడా సరిగ్గా రాయాలి. నేను ఇక్కడ చెప్పింది, వాళ్ళు చెప్పింది ఏంటి, మీరు కూడా మీడియా వాళ్ళు కూడా ఆ రోజు ఉన్నారు. ఇవి నేను వ్యక్తిగత నిధులతో నేను పెట్టిన మేనిఫెస్టో, సూపర్ 6 గురజాల మేనిఫెస్టో, డెవలప్మెంట్ మేనిఫెస్టో మేము రిలీజ్ చేస్తాం. ఇక్కడ ఈ వ్యక్తి ప్రతిదానికి రేటు కొట్టే పరిస్థితి ఇక్కడికి వచ్చాడంటే, ఇతను బయట ప్రాంతం నుంచి వచ్చి గురజాల నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకి ఆత్మగౌరవానికి సంబంధించిన రేటు కట్టే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడ నేను ఇక్కడ డబ్బులు ఆర్థిక సాయం చేస్తానని చెప్పలే. నేను గతంలో 45 మందికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పేద ముస్లిం కుటుంబాలు జీవితంలో ఒకసారి హజ్ యాత్రకి వెళ్ళాలని కోరుకున్న వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు ఉంటే వాళ్ళ సోదరుడుగా నేను ఆర్థికపరమైన చేయూత ఇచ్చానని చెప్పాను. ఇక్కడ కూడా అదే మన మేనిఫెస్టోలో నేను అనౌన్స్ చేశాను. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత హజ్ యాత్రకి వెళ్ళే వాళ్ళకి ఎంతమంది పెట్టుకున్నా అందరికీ తలా 1,00,000 రూపాయలు ఇస్తారని చెప్పాను. మీరు నా వీడియోలో ఒకసారి మీరు కాస్ట్ మాస్టర్ కూడా పంపించాలి. ఇక్కడ ఏం చెప్పాడు, ఆయన ఏదో 4,000 మైనార్టీ కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఎక్కడిచ్చాడు మీరు 4,000 ఇళ్ల పట్టాలు మైనార్టీ కుటుంబాలకు ఎక్కడిచ్చాడో ఆయన ఆ లిస్టు రిలీజ్ చేయాలి. ఒకటి
2 లక్షల రూపాయల గృహ నిర్మాణానికి ఎన్ని ఇళ్ళు ఇచ్చాడో ఆయన కూడా ఒకసారి చెప్పాలి. ఈ 160 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టాడో ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. సో అందుకనే ఈ హజ్ యాత్రకి వెళ్ళే దాన్ని మనం 30 సంవత్సరాలుగా ఆదరించిన ముస్లిం కుటుంబాలకి మనం ఒక రుణం తీసుకోవడానికి ఒక అన్నగా తమ్ముడిగా మనం చేసేది. ఇది రేటు కట్టేది కాదు మిస్టర్ కాసిమయాస్ రెడ్డి. నీ బతుకు నువ్వు నీకు అంతా డబ్బులు సంపాదించుకోవడానికి మనుషులను చంపి పిల్లలను చంపి ముస్లిం మైనార్టీలపై నువ్వు చేసిన దాడులు ఎంతమందిని చంపించావు ఈ 5 సంవత్సరాల్లో. పిన్నెల్లి మారణకాండ, తుర్కపాలెం మారణకాండ, అదేవిధంగా తుమ్మల చెరువు సైదాన్ని అల్లాలారస్తున్న కొట్టారు. 4 మహిళా చిన్నపిల్లలపై అత్యాచారాలు చేశారు. సయీద్ జాన్ తంగెడ, అల్లీషా దాచపల్లి 80 సంవత్సరాల దంపతులపై తుర్కపాలెంలో కేసులు. జానపల్లిలో 3 పిల్లల్ని చిన్నపిల్లల్ని చదువుకుంటుంటే ఫ్లెక్సీలు ఇన్ఛార్జ్ తీసుకొచ్చి పిల్లల పోలీస్ స్టేషన్లో పడేశారు. ఇల్లు పెట్టారు. ఒకటా నువ్వు చేసిన అరాచకాలు ముస్లిం మైనార్టీలపై గురుజాల నియోజకవర్గంలో. అందుకని నువ్వు క్షమాపణ చెప్పాలి. ముస్లిం సమాజానికి నువ్వు రంజాన్ నెలలో ఈ వెలగట్టినందుకు రేటు కట్టినందుకు నువ్వు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేదా నేను ముస్లిం సోదరులందరూ కూడా బహిష్కరించే పరిస్థితి కూడా ఉంది. 2, ఇంకోటి కూడా నేనేం చెప్పాను, 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఇచ్చే సిలిండర్లు సంవత్సరానికి 3 ఇంటూ 5 సంవత్సరాలు 15 ఇస్తారు. మనం 1 ఇస్తామని చెప్తాం. అది ఏం చెప్పాము, ఇన్ని 30 సంవత్సరాలుగా ఆదరించిన అక్కళ్ళకి చెల్లెళ్ళకి వాళ్ళకి నేను అన్నగా తమ్ముడిగా అండగా ఉన్నాను కాబట్టి వాళ్ళు నాకు అండగా ఉన్నారు కాబట్టి నేను వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుడిగా ఇచ్చేదని చెప్పాను ఆ రోజు ప్రెస్ మీట్లో. దానికి ఆయన ఏం పెడతాడు, మేనిఫెస్టోలో తేడా అంట. 218 కోట్లతో ఇంటింటికి పైప్ లైన్ వేసి కుళాయి బిగించి ప్రతిరోజు 2 పూటల తాగునీరు ఇవ్వడం. ఇక్కడ ఏడ కుళాయి బిగించాడు, 216 కోట్లు ఏడ ఖర్చు పెట్టాడు రిలీజ్ చేయాలి. 103 కోట్లు పెడుగరాళ్ళ మున్సిపాలిటీకి నిధులు తెచ్చింది నేను. ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీకు జీవో ఇచ్చాను. ఈరోజు కూడా దాన్ని పూర్తి స్థాయిలో వీళ్ళు ఇంకా పూర్తి చేయలే. నియోజకవర్గంలో ఎక్కడ కూడా వీళ్ళు డ్రింకింగ్ వాటర్కి డబ్బులు కేటాయించలే, పైప్ లైన్ వేయలేదు, నిధులు తీసుకురాలే. ఈరోజు నియోజకవర్గంలో వేసవి వస్తే నీళ్లు లేక తాగడానికి నీళ్ళు లేక రోడ్లు ఎక్కుతున్నారు జనం. ఎక్కడున్నా ప్రభుత్వం దాన్ని నిధులు 70 ఏళ్ళు మేము తాగలే నీళ్లు. 70 ఏళ్ళలో మీ తాత కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు, మీ నాన్న మంత్రి ఉన్నాడు, మీ నాన్న ఎంపీ ఉన్నాడు, మరి వాళ్ళు ఏం చేశారు చెప్పాలి. అందుకనే తాత వారసత్వం అని చెప్పుకునే వ్యక్తి బీసీడీ వస్తే తాత దగ్గర ముందు బీసీడీ పెట్టి కనీసం ఒక రంగులు కూడా ఇలా 1000 రూపాయలు పెట్టి ఈయన వారసత్వం గురించి ఈయన చెప్పుకునే పరిస్థితికి ఈయన వచ్చారు. కాబట్టి ఈరోజు నియోజకవర్గంలో ఉన్న మెడికల్ అండ్ హెల్త్ కానీ, అదేవిధంగా వేసిటీలు కానీ, లేకపోతే సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కూడా మాడుగుల్లో పెట్టింది మేమే. అదేవిధంగా బీసీ హాస్టల్ తెచ్చింది మేము. మీరు ఒక్కటని తెచ్చారు, మీరు 5 ఏళ్ళు చెప్పండి. మేము మాడుగులో 15 కోట్లతో సోషల్ వెల్ఫేర్ స్కూల్ పెట్టాం. మీరు తెచ్చారా? ఒకటని తెచ్చారా? దాచపల్లిలో 10 కోట్లతో బీసీ వెల్ఫేర్ స్కూల్ తెచ్చాం. మీరు తెచ్చారా? మదర్సాలు మేము కట్టించాం, మీరు కట్టించారా? రాజధానాలు మేము కట్టించాం, మీరు కట్టించారా? మసీదులు మేము కట్టించాం, మీరు కట్టించారా? చర్చిల డబ్బులు మేము ఇచ్చాం. నేను సొంత నిధులతో 30 సంవత్సరాలు ఆదరించిన ప్రజలకి నేను వ్యక్తిగతమైన మేనిఫెస్టో పెడితే మీరు దాన్ని వక్రీకరిస్తూ రేటు కట్టే పరిస్థితికి వచ్చారు. ఈ రేట్ని కూడా మేము ప్రజల దగ్గర తీసుకెళ్తాం. ఇది కూడా మీరు ఏం పెట్టారో ఇవన్నీ కూడా ఈ తేడా కూడా పెట్టి ఇవన్నీ కూడా మహిళలకు ఇచ్చే గ్యాస్ సిలిండర్ కానీ లేకపోతే మైనారిటీ సోదరులకు హాజాతరకు పోయే డబ్బును కూడా రోజువారీ లెక్క పెట్టిన ఈ చెత్త ఎమ్మెల్యేని ఎండగడతాం. ఖచ్చితంగా రేపు ఓడించి ఇతన్ని ఎక్కడి నుంచి అయితే వచ్చాడో అక్కడికి వెళ్ళేదాకా కూడా ఇతన్ని ఇంటికి పంపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఒక లైమ్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ కూడా ఒకటి రికమెండేషన్ పంపించారు. ఈ మైనింగ్ విధానం కూడా మనం చూస్తే ఈ ఫీజు కూడా పెంచారు. సున్నప్రాయి మీద సేంద్రీయ టన్నుకి 90 రూపాయలుగా ఉంది. కరోనా తర్వాత కన్సిడరేషన్ అనే పేరుతో మరొక 90 రూపాయలు వేసి టన్నుకు 180 రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు.
పెంచిన కన్సిడరేషన్ 90 రూపాయలు తగ్గించాలని చెప్పి కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. తప్పకుండా రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కరోనా టైంలో కన్సిడరేషన్ పేరుతో టన్నుకి 90 రూపాయలు పెంచిన దాన్ని మేము రాగానే తగ్గిస్తాము. ఇది మేము వ్యాపారులకు హామీ ఇస్తున్నాం. మైనింగ్ డిపార్ట్మెంట్ వారు శానిటైజ్ వసూళ్లు చేసుకోవడానికి ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ అనే వారికి కాంట్రాక్ట్ ఇచ్చినారు. కాంట్రాక్ట్ ఇచ్చే సమయానికి మా సున్నం బట్టలకి మేము మైనింగ్ డిపార్ట్మెంట్ వారికి శానిటైజ్ చెల్లించి సున్నప్రాయిని తోలుకున్నాము. ఈ సున్నప్రాయి క్వాంటిటీని మైనింగ్ డిపార్ట్మెంట్ వారు వాడుకొండకు వీలు లేకుండా నిలుపుదల చేశారు. ఈ సున్నప్రాయి క్వాంటిటీని వాడుకొండకు వీలు కల్పించవలను. తప్పకుండా మీరు ఏదైతే సేకరించి పెట్టుకున్న ఈ సున్నప్రాయిని మీరు వాడుకోవడానికి అనుమతులు రేపు మా ప్రభుత్వం లాగానే ఇస్తాం. ఈరోజు పాత సిస్టంలోనే మైనింగ్ రాయల్టీ కానీ లేకపోతే ఇవన్నీ కూడా ఉండే విధంగా ఈ ప్రైవేట్ పరంగా ఈ ఏఎంఆర్ కన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే ఇంకోడు అయ్యే ఎవడున్నా కానీ వీటన్నిటిని కూడా రద్దు చేసి పాత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న సిస్టాన్నే దీన్ని కూడా అమలు చేస్తాం. ఈ ప్రైవేటీకరణ దీన్ని వసూలు చేసే రాయల్టీని వసూలు చేసే ప్రైవేట్ అంటే నిలువు దోపిడీ చేసే విధానాన్ని రేపు ఎత్తివేసి పాత పద్ధతిలోనే డిపార్ట్మెంట్ ద్వారా దీన్ని వసూలు చేసే పద్ధతి, వ్యాపారులకు ఇబ్బంది లేకుండా చేసే పద్ధతిని కూడా మేము ప్రవేశపెడతాం. అది తప్పకుండా నేను వ్యాపారులకు కూడా హామీ ఇస్తున్నాం. సున్నం బట్టీల ప్రాంతంలో మున్సిపాలిటీ వారి ద్వారా సర్వే చేయించి సిమెంట్ రోడ్లు, వాటర్ సప్లై, స్ట్రీట్స్ వగేరా ఏర్పాటు చేయాలన్నారు. ఆ పిల్లట రోడ్లో తెలుగుదేశం హయాంలోనే రోడ్డు దాన్ని కూడా వైండింగ్ చేశాం, లైట్లు కూడా వేయించాం. ఆ ఏరియాలన్నీ కూడా సీసీ రోడ్లు వేయించింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. వాటర్ సప్లై కూడా మేమే ఇచ్చాం. దానికి కూడా ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే వాటిని కూడా మేము చూస్తాం. ఏపీఐఎస్ ద్వారా ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఏర్పాటు చేసి సున్నంపట్టి యజమానులకు స్థలం కేటాయించాలన్నారు. దాన్ని కూడా పరిశీలిస్తాం. అదేవిధంగా పిల్లట రోడ్లోని మైనింగ్ చెక్ పోస్ట్ నుంచి ఆశ్రమం వరకు సెంట్రల్ డివైడర్స్ మీద స్ట్రీట్ లైట్లు వేయించాలన్నారు. అవి కూడా వేయిస్తాం. అదేవిధంగా డిఎంఎఫ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి మా సున్నంపల్లి ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పారు. తప్పకుండా వ్యాపారస్తుల కోరిక మేరకు లైమ్ ఇండస్ట్రీని బతికించడం కోసం లైమ్ ఇండస్ట్రీ మీద ఆధారపడ్డ వేల మంది కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా తప్పకుండా ఈ దుర్మార్గమైన ప్రభుత్వం చేపట్టిన ప్రైవేటీకరణ వ్యవస్థని తీసివేసి పూర్తిగా పాత పద్ధతిలోనే మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా వీళ్ళు అడిగిన పనులన్నీ కూడా చేయించడం జరుగుతుంది. వీళ్ళు అడిగిన పద్ధతుల్లోనే గతంలో ఉన్న రాయల్టీ విధానాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈ దోపిడీ విధానాన్ని ఈ మైనింగ్ మంత్రి ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్సాలలో జరిగే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మైనింగ్ దోపిడీ విధానాన్ని దీన్ని రద్దు చేస్తాం. వ్యాపారస్తులకు అండగా ఉంటాం. ఆ పనుల్లో పనిచేసే కార్మికుల వేల మంది కార్మికుల ప్రయోజనాన్ని కూడా రక్షిస్తాం. ఎన్నికల ప్రచారంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి, ఈ కాసు మహేష్ రెడ్డి, ఈ పిడుగురాళ్ళ సున్నం బట్టి వ్యాపారులకు కానీ మిగతా అన్ని వ్యాపార వర్గాలు కానీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకని అలివిగాని హామీలతో అధికారంలోకి వచ్చి మోసపూరితమైన ప్రకటనల ద్వారా ఈరోజు రాష్ట్రాన్ని, పురాల నియోజకవర్గాన్ని సర్వనాశనం చేసిన ఈ వైసీపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పి ఓడించి ఇంటికి పంపించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా ఒకటి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకోటి కూడా ఈ సిమెంట్ రోడ్లు సైడు ట్రైన్స్ కూడా ఒకటి చెప్పాం. ఇందాక కూడా చెప్పాం మీకు జూనియర్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజెస్ కూడా చెప్పాం. దాచేపల్లి పిడుగురాల్లో మినీ స్టేడియం ఏర్పాటు కోసం క్రికెట్ సబ్ సెంటర్ మరియు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడల నిర్వహణ కోసం కూడా చెప్పాం. మొన్న నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ అధికారితో కూడా మాట్లాడాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ స్టేట్ గవర్నమెంట్లో కూడా మేము నిధులు ఇస్తాం. మీ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి 10 లక్షల వరకు షూరిటీ లేని రుణాలు ఇస్తాం. మీరు కొద్దిగా ఆ పేర్లు కూడా ఎన్నికల తర్వాత ఇవ్వమన్నారు. అది కూడా మేము